హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో వచ్చింది మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు డోలు భాయ్ హనుమాన్గఢ్ రాజస్థాన్ నుంచి వీడియో పంపించడం జరిగింది. ఇక్కడైతే మీకు సహివాల్, రాఠీ, తార్పరకర ఆవులు వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఫ్రెండ్స్, మెయిన్గా ఏంటంటే తక్కువ కాస్ట్లో మంచి మంచి ఆవులు దొరుకుతాయి. ఒక్కొక్క రైతు దగ్గర 200-300 ఆవులు ఉంటాయి. ఇష్టమున్న ఆవు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎవరైనా 10 ఆవులు కావాల్సిన వాళ్ళే అక్కడికి వెళ్ళండి. 2-3 ఆవులకైతే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. 10 ఆవులు ఆన్లైన్లో కూడా వద్దు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఎవరికి ఆన్లైన్లో కూడా ఎవరికి నమ్మొద్దు. మెయిన్గా ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి 2 పూటలు మిల్కింగ్ కన్నా ప్రెగ్నెంట్ తీసుకోండి. ఒక నెలలో ఈనేటివి తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత నెల తర్వాత 20 రోజుల తర్వాత ఈనితే అవి మిల్కింగ్ కూడా బాగుంటాయి. ఈయననే తీసుకుంటే ప్రాబ్లం ఏముండదు. కాల్షియం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, దూడలు చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువ ఉంది కాబట్టి. మెయిన్గా ఏంటంటే అదే ప్రెగ్నెంట్ ఉంటే గట్టిగా ఉంటుంది, నిల్లడి ఉంటుంది. ఎందుకంటే 6 రోజుల నుంచి 8 రోజుల జర్నీ ఉంటుంది. ఎక్కడన్నా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే 7 రోజులు పడుతుంది, లేకుంటే ఒక రోజు ఎక్స్ట్రా ఎక్కువ 6 రోజులు పడుతుంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. ఆ విధంగానే ప్రైజెస్ అయితే మంచి ఆవులు అయితే 40,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, 80,000 వరకు ఉన్నాయి. క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉన్నాయని చెప్తున్నారు. అదే మీకు ప్రెగ్నెంట్ కావాలి, దూడలు కావాలంటే దూడలు 20,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మంచి దూడలు, ప్రెగ్నెంట్ దూడలు. అదే ప్రెగ్నెంట్ ఆవులు అయితే మీకు 5-6 నెలలు అయితే 35-40,000కి మంచి వస్తాయి. అదే మీకు నెలలో లోపల ఈనేటివి లేకుంటే 20 రోజుల్లో డెలివరీకి రెడీగా ఉన్నాయి అయితే మీకు మంచి క్వాలిటీ అయితే మీకు 60-65,000లో మంచి టాప్ క్వాలిటీ. అదే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే మీకు 40,000-60,000 ఆ విధంగా దొరుకుతుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. సైవాళ్ళలో కూడా 80,000-90,000 లక్ష రూపాయలు కూడా ఆవులు ఉన్నాయి. సైవాళ్ళలో ఏంటంటే క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ విధంగా క్వాలిటీ తీసుకుంటున్నామా, కపిల తీసుకుంటున్నామా, లేకుంటే మనకు తార్పార్కర్ తీసుకుంటున్నామా, మనకు సైవాల్, రాఠీ, అందులో వేరే బ్రీడ్స్లలో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ విధంగా అన్నీ మీకు సెకండ్ లాక్టేషన్ కావాలా, థర్డ్ లాక్టేషన్ కావాలా, ఫస్ట్ లాక్టేషన్ కావాలా, అవి దొరుకుతాయి. హెవీ సైజా, లైట్, మనకు కొంచెం సైజ్ తక్కువనే కావాలా, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక రైతు 100-200 ఉంటే ఒక రైతు దగ్గర, కాబట్టి వీళ్ళు తీసుకొని వెళ్ళి ఇప్పిస్తారు రైతుల దగ్గర. వీళ్ళు కమిషన్ మీద 2,000 కమిషన్ మీద 3,000 కమిషన్ మీద ఇప్పిస్తారు. వీళ్ళు ఏంటంటే ఉండడానికి రూమ్, ఫుడ్ అవన్నీ ఫెసిలిటీ మనకి ఇస్తారు. అక్కడ ఉండి వేరే రైతుల దగ్గర తీసుకోవచ్చు. డైరెక్ట్ మనము వీళ్ళ దగ్గర కూడా ఫామ్లో ఉంటాయి. ఇక్కడ నచ్చకుంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి ఇప్పిస్తారు. ఆ విధంగా ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది డోలు భాయ్కి, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్కి అయితే 1,30,000 నుంచి 1,40,000 మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. అందులో డబ్బా వాలా వచ్చేస్తుంది, ఫీడ్, ట్రాన్స్పోర్టేషన్ అందులో 1,30,000 మధ్యలో అన్నీ అందులోనే ఉంటాయని చెప్తున్నారు. జస్ట్ మనకు ఈ ఆవులు ఎక్కిస్తే సరిపోతుంది. 2 మనుషులు వస్తారు ఆవులు వెనుక, వాళ్ళన్నీ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటారు. దింపడం, ఎక్కియడం అవంతా వాళ్ళు చూసుకుంటారు అని చెప్తున్నారు. మనకు టోల్ ట్యాక్స్ అవన్నీ ఏ సంబంధం ఉండదు. 1,30,000లో మనం సగం అక్కడ ఇచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ దిగిన తర్వాత సేఫ్గా మిగతా సగం డబ్బులు ఇవ్వాలి ట్రాన్స్పోర్టేషన్కి. ఆవులకైతే మొత్తం డబ్బులు అక్కడనే కట్టాలి. ఆ విధంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఒక 3-4 డేస్లో లోడ్ అవుతుంది. మనం మంచి క్వాలిటీ కావాలంటే ఒక 4-5 డేస్ పడుతుంది. అదే మనకు క్వాలిటీ తక్కువ కాస్ట్లో ఆవులు కావాలంటే అయితే మనకు ఒక రోజులో 2 రోజులలో లోడ్ అనేది. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి. థ్యాంక్ యూ. జై హింద్.